హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో ఏంటంటే ఎన్బికేలో మనము ఫస్ట్ మీటింగ్ ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలనేది ఈ వీడియో అనమాట. మనకు వర్షన్ కూడా చేంజ్ అయిందనమాట. 4.5.1 అనమాట. ఇది ఇక్కడ మనకు లాంగ్వేజ్ ఉంటుంది అనమాట. లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు. పైన టిక్ని క్లిక్ చేస్తే ఇక్కడ పాస్వర్డ్తో లాగిన్ అవుతాం. మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు యారో సింబల్ కనిపిస్తుంది కదా రౌండ్గా, అది క్లిక్ చేసుకోగానే న్యూ డేటా అనేది వస్తుంది అనమాట. మనం యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ ఈ వర్క్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం గ్రూప్ని అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేను మేరీ మాత గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ మనము నివేదికలు చెక్ చేసుకొని ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. నివేదికలలో సంఘం ఆర్థిక నివేదికలు ఇప్పటి వరకు అని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం సంఘంలో సభ్యుల పొదుపులు ఏమేమి ఉన్నాయి ఇందులో చెక్ చేసుకోవచ్చు. వీళ్ళకు సంఘం లోటు 0 ఉంది. వీళ్ళకు అంతర్గత అప్పు లేదనమాట. బ్యాంక్ లింకేజ్ కూడా లేదు. అది ఏ విధంగా ఇవ్వాలో ఈ వీడియోలో కూడా చూద్దాము. ఇంకొకటి వచ్చేసి సంఘంలో సభ్యుల సాధారణ నిర్బంధన పొదుపులు ఎంత ఉందో అమౌంట్ ఒక పేపర్ పైన నోట్ చేసుకోవాలి. ఇక్కడైతే 1,54,000 ఉంది. అది నోట్ చేసుకొని మనము బ్యాక్ వెళ్ళి ఇక్కడ సమావేశ లావాదేవీలలో ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ డేట్ 6th పెట్టాను. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ మనము ఎంటర్ చేసుకోవాలి 1,54,000. ఫస్ట్ ఆప్షన్లో గత నెలాఖరి నాటికి సంఘం బ్యాంకు పొదుపు ఖాతాలో ఉన్న నిలువ, ఇంతకుముందు ఎంత నిలువ అయితే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత ఈ నెల చెల్లించిన పొదుపులు ఎంత అమౌంటో ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. 1,000 రూపాయలు. గత నెలలో ఎంత పొదుపులు వసూలు చేసావు, వడ్డీలు ఎంత, అసలు ఎంత అని అడిగిందనమాట. ఇక్కడ నేను 1,500 వేసాను, అసలు వడ్డీ కలిపి. మనము ప్రతి ఒక్క మీటింగ్కి మనము ఇక్కడ అంతర్గత అప్పు అనేది చూపించాలన్నమాట. ఇంటర్నల్ లెండింగ్ అనేది చూపించాలి కంపల్సరీ. ఒక 10,000 అన్నా చూపించాలి. నేను ఒక 10,000 వేస్తున్నాను. ఇంకొకటి వచ్చేసి ఈ నెలలో సంఘం గ్రామ సంఘానికి చెల్లించిన పొదుపు ఎంత అంటే 500 వేసుకోవాలి. మనం ప్రతి నెల మీటింగ్ పెడుతున్నామా అనేది ఉంటుందన్నమాట. అవును, పెడుతున్నాము. అది దేని గురించి పెడుతున్నామంటే చదువు, రక్తహీనత, బాల్య వివాహాల గురించి మీటింగ్ పెడుతున్నామని క్లిక్ చేసుకొని సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ చేసుకున్న తర్వాత సక్సెస్ఫుల్ వస్తుంది. ఓకే చేసేసుకున్న తర్వాత ఈ హాజరు మీకు నార్మల్గా అందరికీ తెలిసిందే, ఇది నేను స్కిప్ చేస్తున్నాను. ఈ విధంగా సేవ్ చేసిన తర్వాత రసీదులలో సెకండ్ ఆప్షన్ రసీదులలోకి వెళ్ళాలన్నమాట. రసీదుల వివరాలలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనము సభ్యుల నుండి పొదుపు పొదుపులు ఇక్కడ ఆప్షన్ సింబల్ కనిపిస్తుంది కదా, సెలెక్ట్ అని. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సాధారణ నిర్బంధన పొదుపులు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇది కూడా మీకు తెలుసు అందరికీ. ఈ విధంగా ఇంతకుముందు వర్షన్లోనేమో మనకు ఇవేం రాలేదు, మనమే టైప్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఎంటర్ అవుతుందన్నమాట. ఇక్కడ 500 సేవ్ చేసుకోవాలి. ఇది కంపల్సరీ కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. ఇది ఎక్కువ తక్కువ ఉన్నా కానీ మనకు ఫైనల్ సేవ్ మీటింగ్లో రాదన్నమాట కరెక్ట్గా. ఇది సేవ్ చేసుకున్న తర్వాత ఇది ఎక్కడ వేయాలి అంటే పొదుపు ఖాతాలో వేసిన నగదు ఇతర మొత్తాలలో ఈ 500 అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మనము వాళ్ళకు అంతర్గత అప్పు లేదని చెప్పాను, బ్యాంక్ లింకేజ్ అప్పు కూడా లేదు కదా. అయితే బ్యాంక్ లింకేజ్ ఎలా తీసుకోవాలి అంటే సంఘానికి కొత్త రుణాలు అని ఉంది కదా, 1 2 3 4th కాలంలో 4th కాలంని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము బ్యాంక్ లింకేజ్ ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి బ్యాంక్ లింకేజ్ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళ అకౌంట్ నెంబర్, కరెక్ట్ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్న పెట్టాను కాబట్టి కాపీ చేసేసాను. ఇంకొకటి
వీళ్ళు డేట్ అదే వస్తుందన్నమాట. మనం చేంజ్ చేసినా కానీ అది రాదనమాట. వాళ్ళు ఎప్పుడు తీసుకున్నారో ఆ డేట్ అనేది మనం మెన్షన్ చేయడానికి రాదు. మనము మీటింగ్ ఏ రోజైతే కండక్ట్ చేస్తున్నామో ఆ డేట్ వేసుకోవాలి. నేను 6థ్‌కే వేసుకుంటున్నాను. ఈ మంత్ 6థ్‌కి ఇస్తున్నాను కాబట్టి. మంజూరు చేసిన రుణం అంటే ఎంత అమౌంట్ చేశారంటే వీళ్ళు 10 లక్షలు అనమాట. వడ్డీ శాతం ఎంత? 12. సెలెక్ట్ వాయిదాల నెల. మనం అంతర్గత అప్పు ఏ విధంగా ఇస్తామో ఇది కూడా అంతే ఉంటుందండి. అలాగే మెన్షన్ చేసుకోవాలి. డేట్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ వాయిదాల సంఖ్య ఎన్ని నెలలు కట్టాలనుకుంటున్నారు వీళ్ళు అంటే 30 నెలలు కట్టాలనుకున్నారంట. ఇక్కడ డేట్ వచ్చేసి నేను నెక్స్ట్ మంత్ 5వ తారీఖు లోపు ఈ వసూలు చేస్తాను. ఈ విధంగా 6థ్‌కి పెట్టాను. 6థ్‌కి పెట్టాను. నెక్స్ట్ మంత్ 6థ్‌కి పెడుతున్నాను. 5థ్‌కి పెడతాలేండి. 5థ్‌కి పెట్టాను. ఓకే చేశాను. ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా, సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఓకే అయిపోయింది. ఈ విధంగా మనము బ్యాంక్ లింకేజ్ రుణం ఇక్కడ మొత్తం 10 మందికి ఎంతైతే అమౌంట్ ఇస్తారో ఆ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ 10 మందికి ఇచ్చిన అమౌంట్ ఒక్కొక్కరిగా లక్ష రూపాయలు ఇవ్వాలి కాబట్టి అది ఏ విధంగా వాళ్ళకు ఎంటర్ చేయాలో ఇందులో చూద్దాము. ఇక్కడ మనకు 7th కాలంలో సభ్యులకు కొత్త అప్పు ఇచ్చుట మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. బ్యాంక్ లింకేజ్ అప్పు ఈ 10 మందికి మనము లక్ష రూపాయలు అనేది ఇద్దాం. ఫస్ట్ మెంబర్కి భారతమ్మ. దేనికోసం? విద్య కోసమో. ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే. మంజూరు చేసిన అప్పు మొత్తం ఎంత? 1,00,000 రూపాయలు. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనము ఆల్రెడీ ఫస్ట్లో మనం అమౌంట్ తీసుకునేటప్పుడు ఎంటర్ చేసాం కదా, ఆ డీటెయిల్స్ ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేస్తుంది. సేవ్ కొట్టేయాలి. ఇప్పుడు మరియమ్మ ఇంకా సేమ్ అందరికీ లక్ష ఎంటర్ చేసి సేవ్ కొట్టాలి. నేను ఇది స్కిప్ చేస్తున్నాను. ఈ విధంగా అందరికి ఇచ్చేసానమాట. ఇప్పుడు మనము అంతర్గత అప్పు ఇవ్వాలి. బ్యాంక్ లింకేజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అంతర్గత అప్పు ఇద్దాము. అంతర్గత అప్పుకు కూడా సేమ్ సభ్యులకు కొత్త అప్పు ఇచ్చుట. ఇక్కడ అంతర్గత అప్పును క్లిక్ చేసుకొని ఒక్కొక్కరికి ఎంతమందికి అమౌంట్ ఎంతెంత ఇవ్వాలో ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఒక ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ ఎంతమందికైనా మన ఆప్షనల్ అనమాట. ఇది నేను ఒక 3 మెంబర్స్కి ఇస్తాను. అది స్కిప్ చేస్తాను. ఒకటి చూపిస్తాను అనమాట ఏ విధంగా ఇస్తున్నాను. ఇక్కడ వాళ్ళకు అప్పు తీసుకొనుటకు కారణము ఇందులో ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి. పాల ఉత్పత్తికి అది నేను విద్యకు పెడుతున్నాను. మంజూరు చేసిన అప్పు మొత్తం ఒక 50,000 తీసుకుంది ఈమె. ఇంకొకటి వడ్డీ ఏమో 12%. ఎన్ని వాయిదాలలో తీర్చుకుంటా అని చెప్తుందంటే ఈమె ఒక 50 నెలకు 1,000 రూపాయలు చొప్పున అలా ఆ విధంగా కట్టుకుంటా అని చెప్పేసి 50 నెలలలో క్లియర్ చేసుకుంటా అని చెప్పేసింది. మనం డేట్ అయితే మనం ఏ రోజైతే మనము వీళ్ళకి అంతర్గత అప్పు ఇస్తున్నామో ఆ డేటే వేసుకోవాలి. 6థ్‌కి ఇస్తున్నాం కాబట్టి 6థ్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ మంత్ ఈ డేట్కి లోపే వసూలు చేసుకుంటే ఇంట్రెస్ట్ అనేది పడకుండా ఉంటుంది. నేను నెక్స్ట్ మంత్ 5థ్‌కి వసూలు చేస్తాను. ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా, సేవ్ పైన క్లిక్ చేయాలి. ఈ విధంగా మీకు ఒక ఇద్దరు ముగ్గురికి ఎంటర్ చేసుకోవచ్చు. నేను ఒక ముగ్గురికి ఇచ్చాను. అప్పుడు 1,50,000 అయింది. ఈ 1,50,000 తీసుకెళ్ళి మనము ఇక్కడ 6th కాలంలో పొదుపు ఖాతాల నుండి తీసిన నగదు ఇతర మొత్తాలలో వేసేయాలన్నమాట. 1,50,000 వేసేసిన తర్వాత అప్డేట్ కొట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం మనం అన్నీ కరెక్ట్గా ఇచ్చామా లేదా అనేది. ఈ సమావేశపు లావాదేవీల పైన క్లిక్ చేసి సేవ్ మీటింగ్లోకి వెళ్ళి మనము ఇక్కడ ఏ అమౌంట్ ఎంతెంత యాడ్ చేసుకున్నామో ఎలా ఉంది అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ప్రారంభ నగదు నిల్వ కరెక్ట్గా 0 ఉండాలి, 0 ఉంది. ముగింపు నగదు నిల్వ 0 ఉండాలి కాబట్టి 0 ఉంది. ఇంకొకటి 4th ఆప్షన్ ముగింపు బ్యాంకు నిల్వ 2 లక్షల లోపు ఉండాలి, 1,00,000కు పైగా ఉండాలి. ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకొకటి సంఘంలో లోటు వ్యాయాల సారాంశం 0 ఉండాలి కాబట్టి 0 ఉంది. మనకు మిగులు ఆదాయం కూడా కరెక్ట్గానే ఉంది. ఇంకొకటి
బాధ్యతలు సారాంశము, ఆస్తుల సారాంశము రెండు కూడా ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా అయితే మనకు ఏ గ్రేడింగ్లోకి వస్తుంది. ఇక్కడ సేవ్ మీటింగ్ కొట్టి ఇప్పుడు ఇక్కడ మనము బ్యాంక్ లింకేజ్ ఇచ్చాము, ఇంకొకటి అంతర్గత ఇచ్చాము కదా. ఇక్కడ చెక్ చేసుకుందాము ఒకసారి. నివేదికలలోకి వెళ్ళి ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. సంఘం ఆర్థిక నివేదికల పైన క్లిక్ చేయగానే మనము బ్యాంక్ లింకేజ్ ఇచ్చాము కదా, ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఎంత అమౌంట్ ఇచ్చాము అనేసి. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ రుణం బకాయి 0 ఉంది, బకాయి నెలలు 0 ఉంది. నెక్స్ట్ మంత్ మనం కానీ కట్టకపోతే ఇక్కడ రుణం బకాయి పడుతుంది, బకాయి నెలలు పడుతుంది. కాబట్టి నెక్స్ట్ మంత్ కరెక్ట్గా వసూలు చేసుకొని ఇది బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ సమాచారం సర్వర్కు పంపుట పైన క్లిక్ చేసుకొని ఎందుకు అని క్లిక్ చేసుకొని, ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, సర్వర్కు పంపించేసాం, సబ్మిట్ అయిపోయింది. ఈ విధంగా కానీ మనము ఎలాంటి పెండింగ్ లేకుండా ప్రతి నెల వాళ్ళకి అంతర్గత అప్పు వసూలు చేసుకోవడము, బ్యాంక్ లింకేజ్ వసూలు చేసుకొని ఎంటర్ చేసుకుంటే మనకి గ్రూప్ అనేది ఏ గ్రేడ్లోకి రావడం అనేది జరుగుతుందన్నమాట. మీకు ఇంకేమన్నా డౌట్స్ కానీ ఏమన్నా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.